వెల్కమ్ టు ఆర్పీ టీవీ న్యూస్. కడప ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రాజారెడ్డి, జగన్లపై టీడీపీ నాయకులు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. రాజారెడ్డి వివేకానంద రెడ్డి గొడ్డలి పార్టీ, గొడ్డలి వేటు అని జగన్ ను హింసవాదిగా చేస్తున్నారు. జగన్ హింసవాది అయితే 5 ఏళ్ల పాలనలో ఏమీ చేయలేదు కదా. టీడీపీ నాయకులు ఇంతగా విమర్శిస్తుంటే షర్మిలక్క బయటికి కూడా రాలేదు. షర్మిలక్క బయటికి రావా అని ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే షర్మిల పెట్రోల్, డీజిల్ ధరలపై తెలుగుదేశం పార్టీని విమర్శించకుండా వైసీపీ పార్టీని విమర్శిస్తోంది. షర్మిల తెలుగుదేశం అనే పార్టీ పుట్టలో పాలు పోస్తోంది. అది కాలనాగై కాటేస్తుంది. రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని షర్మిలక్క రోడ్డుకు ఈడుస్తుంది అని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి వాళ్ళ నాయన వెంకరెడ్డి, రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని హీనాతిహీనంగా మాట్లాడుతున్నారు. హంతకులుగా, ఫ్యాక్షనిస్టులుగా, రాజారెడ్డిని దుమ్మిగా, దోపిడీదారునిగా, బంగారు గొలుసులు గుంజకపోయినట్టుగా, జగన్మోహన్ రెడ్డి 18-17 ఏళ్ల పిల్లల గొంతు కోసినట్టుగా ఇన్ని మాట్లాడితే మరి రాజశేఖర రెడ్డి అన్న రక్తం పంచుకున్నా, రాజశేఖర రెడ్డి అన్న ప్రేమను పంచుకున్నా, రాజశేఖర రెడ్డి ఐడియాలజీని, రాజశేఖర రెడ్డి భావజాలాన్ని భుజానికి ఎత్తుకున్నా, నేనే వైఎస్ఆర్కు నిజమైన బిడ్డను, నేనే వైఎస్ఆర్కు నిజమైన వారసురాలని చెప్పే మా షర్మిలక్క యాడబ్బా? యాడుండవక్క షర్మిలక్క? మీ నాయన అంటున్నారు, మీ అబ్బని అంటున్నారు, మీ అబ్బా వాళ్ళ నాయన అంటున్నారు, మీ అన్ననంటే వద్దులే, నీకు బాగలేదు. యాడుండవక్క? రావే బయటికి. ఆస్తులు పంచుకున్నావు, రక్తం పంచుకున్నావు, బయటికి రావా? ఆస్తులు పంచుకోకపోయినా, రక్తం పంచుకోకపోయినా, వారసత్వాన్ని పంచుకోకపోయినా మేము వచ్చేది నిజమైన అభిమానులం. రాజశేఖర రెడ్డి అన్నకు రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుతున్నాం చూడు, మేము నిజమైన అభిమానులం. మరి నువ్వేరు వినవక్క? ఇంత హీనంగా మీ నాయన మాట్లాడుతుంటే, ఇంత హీనంగా మీ అబ్బను మాట్లాడుతుంటే, ఇంత హీనంగా మీ నాయన అబ్బను మాట్లాడుతూ ఉంటే నువ్వు బయటికి రావు. ఎందుకు రావు బయటికి? డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగినాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసి బయటకు వచ్చి ప్రభుత్వాన్ని విమర్శించాల్సింది పోనిచ్చి వైఎస్ఆర్ పార్టీని విమర్శిస్తావా నువ్వు? మీ ప్రభుత్వంలో పెరగలేదా అని మమ్మల్ని మాట్లాడతావా? మా ప్రభుత్వంలో పెరిగినాయని చెప్పి ప్రజలు భావించినారు కాబట్టి మమ్మల్ని ఇంటికి పంపినారు. ఇప్పుడు ప్రభుత్వం ఉండేది చంద్రబాబు నాయుడుది. నువ్వు విమర్శించాల్సింది ఎవరిని? చంద్రబాబు నాయుడు. ఎవరిని విమర్శిస్తావు? అరటి తోటల్లో పోయి జగన్ విమర్శిస్తావు, డీజిల్ బంకులు కాడు పోయి జగన్ విమర్శిస్తావు, చంద్రబాబు నాయుడు విమర్శించవు. కారణం ములాఖాత్, రహస్య స్నేహం. దాని పరివేశానం నీ వంశ చరిత్రను బదారికి ఇడుస్తున్నారు వాళ్ళు. నువ్వేమనుకున్నావంటే టీడీపీ అనే ఒక పుట్టలో పాలు బొచ్చాంది షర్మిలక్క, నాగదేవత ఉంది అనుకుంది. లోపల టీడీపీ అనే పుట్టలో నువ్వు పాలు పోసింది, లోపల ఉండేది నాగదేవత కాదక్క, కాలనాగుంది. అది విషాన్ని చిమ్ముతాంది నీ కుటుంబం మీద, నీ వంశం మీద కాటేస్తాంది. రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని హీనాతిహీనంగా బదారికి ఇడుస్తాంది. నువ్వు చెలిమి చేసింది ఎవరితో తెలుసునా? నీచులతో చేసినావు, దుర్మార్గులతో చేసినావు. ఈ బుద్ధుడికి నువ్వు బయటికి రాలే. నువ్వు రాలే కనీసం. మరి నీకే కాదు, మా అందరికీ అమ్మతో సమానం విజయమ్మ. మరి విజయమ్మ ఏమైంది? నీకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత లేదా విజయమ్మకు? నీ తండ్రికి జన్మనిచ్చిన తండ్రిని, ఆ తండ్రికి జన్మనిచ్చిన నీ వంశోద్ధారకులను, వంశకు మూల పురుషులను అందరినీ కూడా బజారులకు వచ్చి బజారు లాంటి మనుషులు మాట్లాడుతూ ఉంటే నీవు ఇంకా వాళ్ళతో చెలిమి ఏందిమ్మా అని చెప్పి విజయమ్మ బుద్ధి చెప్పదా షర్మిలక్కకు?